ఒకరోజు నేను తాతయ్యతో కూర్చుని మాట్లాడుతున్నాను. అప్పుడు తాతయ్య నన్ను చూసి అడిగాడు, బాబు, ఇప్పుడు నువ్వు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే చేస్తున్నావు. కానీ ఆ డబ్బును పెంచడం నేర్చుకోకపోతే నీ జీవితం ఎప్పుడైనా మారుతుందని అనుకుంటున్నావా అని. నేను ఒక్కసారి మౌనంగా అయ్యాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే నేను కూడా ప్రతి నెల డబ్బు సంపాదిస్తున్నాను. కానీ నెల చివరికి మళ్ళీ అదే జీరో బ్యాలెన్స్. తాతయ్య నవ్వుతూ అన్నాడు, బాబు, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. కానీ అర్థం చేసుకో, కేవలం డబ్బు సంపాదించడం వల్ల ఎవరూ ధనవంతులు కాలేరు. డబ్బును పెంచడం నేర్చుకున్న వారే నిజంగా ధనవంతులు అవుతారు. నేను ఆశ్చర్యంగా అడిగాను, తాతయ్య, డబ్బును పెంచడం అంటే ఏమిటి? తాతయ్య నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. చాలామంది వాళ్ళ జీవితాన్ని అమ్ముకుంటూ ఉంటారు బాబు. వాళ్ళు పనిచేస్తారు, డబ్బు వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది మాత్రం ఒక సిస్టమ్ నిర్మిస్తారు. అక్కడ వాళ్ళు డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది. అదే సాధారణ మనిషి మరియు ధనవంతుడి మధ్య తేడా. తాతయ్య చెప్పిన మాటలు నా మనసులో బలంగా కూర్చున్నాయి. ఎందుకంటే మొదటిసారి నాకు అర్థమైంది, సమస్య నా సంపాదనతో కాదు, నా ఆలోచనలో ఉందని. తాతయ్య మళ్ళీ అడిగాడు, ఒక ప్రశ్న నీకు నువ్వే వేసుకో. ఈరోజు నీ ఇన్కమ్ ఆగిపోతే ఎన్ని రోజులు నువ్వు సర్వైవ్ అవ్వగలవు? అదే నీ అసలైన ఫైనాన్షియల్ రియాలిటీ. నేను లోపల ఆలోచించాను. సమాధానం చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. తాతయ్య అన్నాడు, నువ్వు ఫ్రీ కాదు బాబు. ఒక సైకిల్‌లో ఇరుక్కుపోయావు. పని చేస్తావు, డబ్బు వస్తుంది, మళ్ళీ ఖర్చవుతుంది, మళ్ళీ పని చేస్తావు, మళ్ళీ ఖర్చవుతుంది. ఈ సైకిల్ ఇలాగే సాగుతూనే ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలని నువ్వు నిర్ణయించుకునే వరకు. తాతయ్య ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, సమయం ఎవ్వరి కోసం ఆగదు. నువ్వు నీ డబ్బుతో ఏం చేస్తున్నావో అది ప్రతిరోజు చూస్తుంది. అదే నీ ఫ్యూచర్‌ని నిర్ణయిస్తుంది. నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా వింటున్నాను. ఎందుకంటే ఆ మాటలు నేరుగా గుండెల్లోకి వెళ్తున్నాయి. తాతయ్య అడిగాడు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, అయినా నెల చివరికి డబ్బు ఎందుకు మిగలటం లేదు? తర్వాత ఆయనే సమాధానం చెప్పాడు, ఎందుకంటే నువ్వు డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు, కానీ డబ్బుతో ఇంకో డబ్బు ఎలా సంపాదించాలో తెలీదు. 100% నేను వెంటనే అడిగాను, అదెలా తాతయ్య? తాతయ్య నవ్వాడు. డబ్బు కేవలం కష్టంతో పెరగదు బాబు, సిస్టంతోనే పెరుగుతుంది. డిసిప్లిన్‌తో పెరుగుతుంది. పేషెన్స్‌తో పెరుగుతుంది. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ దాన్ని పని మీద పెట్టినప్పుడు పెరుగుతుంది. తర్వాత తాతయ్య ఒకే గొప్ప మాట చెప్పాడు, కేవలం కష్టంతోనే ధనవంతులు అయ్యేవాళ్ళైతే ప్రపంచంలోని ప్రతి కూలీ కోటీశ్వరుడు అయ్యేవాడు. కానీ నిజం ఏమిటంటే కష్టం ఇన్కమ్ ఇస్తుంది, కానీ సిస్టమ్ వెల్త్‌ని నిర్మిస్తుంది. ఇప్పుడు నాకు అసలు గేమ్ అర్థమవుతోంది. తాతయ్య మళ్ళీ చెప్పాడు, మిడిల్ క్లాస్ వాళ్ళ బిగ్గెస్ట్ ట్రాప్ ఇన్కమ్ కాదు బాబు, మైండ్ సెట్. చిన్నప్పటి నుంచి మనకు ఏం నేర్పిస్తారో, చదువు, జాబ్స్ చెయ్యి, సేఫ్‌గా ఉండు, కానీ డబ్బు ఎలా పెరుగుతుందో మాత్రం ఎవరు నేర్పరు. నేను లోపల ఆలోచించాను. ఎందుకంటే నిజంగానే నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. తాతయ్య మళ్ళీ అన్నాడు, మనలో చాలామంది ఈరోజు చిన్న సంతోషాల కోసం రేపటి స్వేచ్ఛని అమ్మేస్తున్నారు. అదే మనిషిని జీవితాంతం యావరేజ్‌గా ఉంచుతోంది. ఇప్పుడు నాకు ఈ సైకిల్‌ని బ్రేక్ చేయాలనే కోరిక వచ్చింది. తాతయ్య నా వైపు చూసి అన్నాడు, సరే బాబు, ఇప్పుడు నీకు ఒక చిన్న సిట్యుయేషన్ చెప్తాను. దాన్ని బాగా విను. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరికీ ఒకే సాలరీ, ఒకే సిటీ, ఒకే జీవితం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నేను ఆశ్చర్యంగా అడిగాను, ఎలా తాతయ్య? తాతయ్య చెప్పాడు, మొదటి అబ్బాయి ఏం చేశాడంటే శాలరీ వచ్చిన వెంటనే కొత్త ఫోను, కొత్త క్లాత్స్, ట్రిప్స్, షో షో ఆఫ్ అలా ఖర్చులు పెట్టుకుంటూ జల్సాగా వెళ్ళిపోయాడు. తనకు తాను గ్రో అవుతున్నాను అనుకున్నాడు. కానీ నిజానికి ఒక పెద్ద ట్రాప్‌లో పడిపోయాడు. నేను అడిగాను, ఏ ట్రాప్ తాతయ్య? అన్నాడు, లైఫ్ స్టైల్ ట్రాప్. ఇన్కమ్ పెరిగిన కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మెల్లగా ఈఎంఐలు, ప్రైజెస్ స్ట్రెస్, ఇవన్నీ మనిషిని బంధిస్తాయి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే తను ట్రాప్‌లో ఉన్నాడని కూడా అతనికి తెలీదు. ఇప్పుడు నాకు ఆ తప్పు ఎంత కామన్ అనేది అర్థమైంది. తాతయ్య మళ్ళీ చెప్పాడు, ఇప్పుడు రెండో అబ్బాయిని చూడు. అతని శాలరీ కూడా అదే. కానీ అతని థింకింగ్ వేరుగా ఉంది. ఏం జరిగినా ప్రతి నెల తన ఇన్కమ్‌లో కొంత భాగం సెపరేట్ చేసి దాన్ని పెంచాలని నిర్ణయించుకుంటున్నాడు. నేను అడిగాను, అంటే సేవింగ్సా తాతయ్య? నవ్వాడు, లేదు బాబు, కేవలం సేవింగ్స్ కాదు. సేవింగ్స్ డబ్బును కాపాడుతుంది, కానీ ఇన్వెస్టింగ్ డబ్బును పెంచుతుంది. అదే సాధారణ ఆలోచన మరియు తెలివైన ఆలోచన మధ్య తేడా. అతను తన డబ్బును కొంచెం కొంచెం రిటర్న్ వచ్చే చోట పెట్టాడు. మొదట్లో అది చాలా చిన్నదిగా కనిపించింది, కానీ అది తర్వాత పెద్దదయింది. తాతయ్య మళ్ళీ చెప్పాడు, మొదటి సంవత్సరం పెద్దగా ఏమీ జరగదు. రెండో సంవత్సరం కూడా కాదు. మూడో సంవత్సరం కూడా గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. ఇక్కడే చాలామంది గివ్ అప్ అవుతారు. ఎందుకంటే
ఇది పనిచేయడం లేదు అని అనుకుంటారు. కానీ అసలు గేమ్ అక్కడి నుంచే మొదలవుతుంది తాతయ్య. తాతయ్య ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు. ఒక మామిడి గింజను చూపిస్తూ అన్నాడు. డబ్బు కూడా ఒక గింజ లాంటిదే బాబు. దాన్ని నేలలో పెడితే అది వెంటనే చెట్టు అవ్వదు. మొదట రూట్స్ బలపడతాయి. తర్వాత మెల్లగా పెరుగుతుంది. ఒకరోజు అదే చిన్న గింజ పెద్ద చెట్టయి ఫలాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. డబ్బు స్లోగా పెరుగుతుంది. కానీ పవర్‌ఫుల్‌గా పెరుగుతుంది. తాతయ్య మళ్ళీ అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి సంపాదించడం మొదలుపెట్టింది. 10 సంవత్సరాల తర్వాత అతని డబ్బు అతని శాలరీతో సమానంగా ఎర్న్ చేయడం ప్రారంభించింది. ఒకరోజు అతనికి పని చేయాల్సిన అవసరం కూడా లేదు. అతను పని చేశాడు. ఎందుకంటే అతనికి ఇష్టం. అదే ఫ్రీడమ్. మొదట నువ్వు డబ్బు కోసం పనిచేస్తావు. కానీ ఒక స్టేజ్ తర్వాత డబ్బే నీ కోసం పనిచేయడం మొదలుపెడుతుంది. అదే అసలైన టర్నింగ్ పాయింట్. తాతయ్య చివరగా ఒక గొప్ప మాట చెప్పాడు. మనిషి తన మైండ్‌ను కంట్రోల్ చేయగలిగితే తన డబ్బును కంట్రోల్ చేయగలడు. డబ్బును కంట్రోల్ చేయగలిగితే తన జీవితాన్ని కూడా కంట్రోల్ చేయగలడు. 100%. మిత్రులారా, మీరు కేవలం డబ్బు సంపాదిస్తున్నారా? లేక డబ్బుతో ఇంకో డబ్బు సంపాదించడం నేర్చుకుంటున్నారా? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్‌లో మీ బిగ్గెస్ట్ లెర్నింగ్ చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోలు, నీతి కథలు, అలాగే లెర్నింగ్ టిప్స్, అలాగే స్పోకెన్ హిందీ క్లాసెస్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. గుడ్ లక్.